తెలుగు వర్ణమాలలో ఏ అక్షరాలని ఏ పేర్లతో పిలుస్తామో ఇప్పుడు పరిశీలిద్దాం. ఓకేనమ్మా, చూడండి. ఈ ఆ నుంచి ఔ వరకు ఉండే వాటిని అచ్చులు అంటారు. ఏమంటారమ్మా? ఆ నుంచి ఔ వరకు ఉండే వాటికి అచ్చులు అని పేరు. ఓకేనమ్మా. ఈ కా నుంచి ఆ వరకు ఉండే వాటికి ఏమని పేరు అంటే కనుక హల్లులు అని పేరు. ఓకేనా? చూడండి, ఈ ఆ నుంచి ఔ వరకు ఉండే వాటికేమో అచ్చులని పేరు, కా నుంచి ఆ వరకు ఉండే వాటికేమో హల్లులని పేరు. ఇప్పుడు చూడండి, ఈ సున్నా, అరసున్నా, విసర్గ ఈ మూడింటిని కూడా వర్ణమాలలో ఏమని పిలుస్తాము సార్ అంటే కనుక ఉభయాక్షరాలు అని పిలవడం జరుగుతుంది. ఉభయాక్షరాలు అని వీటికి పేరు. ఓకేనమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం ఇలాగా ఈ వర్గ ప్రథమాక్షరాలకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏమిటి సార్ అంటే కనుక పరుషాలు. అదేవిధంగా వర్గ తృతీయాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ గ, జ, డ, దబ. ఓకేనమ్మా. గ, జ, డ, దబ వీటికి గల మరొక పేరు ఏంటంటే కనుక సరళాలు. సో ఇప్పుడు ఈ కచట దప అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని గట్టిగా నొక్కి పలకడం జరుగుతుంది కాబట్టి దీనికి పరుషాలు అనే పేరు. ఇవి గజట దప అని సరళంగా పలుకుతాం కాబట్టి సరళమైనటువంటి పేరు వీటికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ చివరన ఉండేటువంటి అక్షరాలకు ఈ జ్ఞ, జ్ఞ, న, న, మ వీటికి గల పేరు ఏంటంటే కనుక అనునాసికాలు అని పేరు. అనునాసికాలు. నాసికము అంటే అర్థం ఏమిటి సార్ అంటే కనుక ముక్కు అని అర్థము. ఓకేనా? అదేవిధంగా వర్గ ద్వితీయాక్షరాలకు, వర్గ చతుర్థాక్షరాలకు గల మరొక పేరు ఏంటంటే కనుక వర్గయుక్కులు అని పేరు. వర్గయుక్కులు అని పేరు. యుక్కు అనగా అర్థం ఏమిటి సార్ అంటే కనుక జత అని అర్థము. అదేవిధంగా ఈ చివరిని చూడండి, యా, రా, లా, బ అనేటటువంటి అక్షరాలు ఉన్నాయి. వీటికి గల మరొక పేరు అంతస్తాలు. అదేవిధంగా ఈ షే, ష, స, హ వీటికి గల మరొక పేరు ఏమిటంటే కనుక ఊష్మాలు. ఎందుకంటే కనుక ఈ అక్షరాలన్నింటినీ కూడా ఊది పలుకుతాం కాబట్టి వీటికి ఊష్మాలు అనేటువంటి పేరు అనేది రావడం జరిగింది. ఓకేనమ్మా. వర్ణమాలలో ఉండేటువంటి ఏ అక్షరాలను ఏ విధంగా పిలుస్తాం అనేది ఇప్పుడు చూడడం జరిగింది.